మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు ఉపవాసం చేస్తూ ఉంటారు చాలా మంది భక్తులు కూడా. నిజంగా ఉపవాసం చేయడం ద్వారా మనం చేసిన పాపాలు తగ్గే అవకాశం ఉంటాయి అంటారా? ఇప్పుడు ఉపవాసం అంటారు, ఇప్పుడు ముస్లిమ్స్ కూడా రోజా అని పెట్టుకుంటారు, వాళ్ళు కూడా ఉపవాసం చేస్తారు. మన హిందూ సాంప్రదాయంలో కూడా ఏకాదశి రోజు, పంచమి రోజు, త్రయోదశి రోజు ఉపవాసం చేస్తారు. ఉపవాసం చేస్తే పాపాలు తగ్గుతాయా అంటే నిజంగా తగ్గుతాయి, కానీ ఉపవాసం సీరియస్గా చేయాలి. మన వాళ్ళు ఉపవాసం క్యాజువల్గా చేస్తారు, ఏదో సరదాగా టైంపాస్ చేసినట్టు చేస్తారు. సీరియస్గా చేయాలి, ఫిక్స్ అయిపోయి చేయాలి. అంటే ఏదో నెలకు ఓ రోజు చేసాము అట్లా కాదు. ప్రతి మంగళవారము, ప్రతి ఏకాదశి, ప్రతి పంచమి అంటే ఒక డిసిప్లిన్ పెట్టుకొని మనము చేస్తే తప్పకుండా ఉపవాసాలు పనిచేస్తాయి. ఏ పని చేసినా సీరియస్గా చేస్తే బాగుంటుంది. ఇంకోటి, ఉపవాసం చేసేటప్పుడు దేవుడు నామస్మరణ చెయ్యాలి, నామ జపం చెయ్యాలి. మన వాళ్ళు ఉపవాసం పెట్టేసి టీవీ చూడడము, రీల్స్ చూడడము, ఇదేదో ఫ్యాన్సీ అయిపోయింది అబ్బాయి మధ్య. చేసిన పని సీరియస్గా చేయండి. రిజల్ట్స్ రాకపోవడానికి కారణం ఈ పిచ్చి ప్రయత్నాలు. మీరు కనుక జీవితంలో ఏది చేసినా సీరియస్గా చేస్తే రిజల్ట్స్ కంపల్సరీ 100% వస్తుంది. మీరు మొదలుపెట్టి చూడండి. ఈ భూమి మీద ఇప్పుడు దాకా ఎవడైతే సక్సెస్ అయ్యాడో సీరియస్గానే పని చేశాడు. ఎవడైతే టైం పాస్ చేస్తాడో వాడికి ఏ రోజు రిజల్ట్స్ రాలేదు ఇప్పుడు దాకా. యు కెనాట్ బీట్ టాలెంట్. టాలెంట్ని, డిసిప్లిన్ని ఎవడు కొట్టలేడు, గుర్తుపెట్టుకోండి. అది సో ఉపవాసాలు చేసేటప్పుడు సీరియస్గా చేయండి, నామ జపంతో పాటు చేయండి, దీపం కూడా వెలిగించండి. మీకు గ్యారంటీ సక్సెస్ వస్తుంది. మీ పాపాలు తొలగిపోతాయి, లేకపోతే తగ్గిపోతాయి.